తెలంగాణ కేబినెట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయం జరిగింది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 16న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 2 రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఇక మార్చి 20న బడ్జెట్ పెట్టాలని నిర్ణయించింది కేబినెట్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 16న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. మార్చి 17, మార్చి 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉండనుంది. మార్చి 20న బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కేబినెట్ ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 16 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 16 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమై మార్చి 16న గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. 20న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ఉండబోతుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో అజెండా ఏది ఫిక్స్ చేయాలన్నది బిఏసీ సమావేశంలో నిర్ణయించబోతున్నారు. 16న శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడిన తర్వాత బిఏసీ సమావేశం జరగనుంది. ఆ బిఏసీ సమావేశంలో స్పీకర్ శాసనసభ పని దినాలను, అదేవిధంగా సభలో ఏ ఎజెండా తీసుకోవాలన్న అంశాలపైన చర్చించి బిఏసీ నిర్ణయం చేయబోతుంది. మొత్తానికైతే ఈ నెల మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు ప్రభుత్వం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. థ్యాంక్ యూ కొండల్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మార్చి 16న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మార్చి 16న ఉండనుంది. మార్చి 17, మార్చి 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది.